గత 8 రోజులుగా దస్తావేజీ లేఖర్ల ఆందోళన ప్రభుత్వానికి వినిపించడం జరుగుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితిలో అనేక మంది కుటుంబాలు ఏదైతే అమ్మకందారుడు కొనుగోలుదారులు మధ్యన జరిగేటువంటి ప్రక్రియలో వారి పాత్ర వారు పోషిస్తూ న్యాయబద్ధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం యొక్క న్యాయమైనటువంటి పద్ధతిని ఎన్నో ఏళ్ల తరబడి జరుగుతుంది. ఇటు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి సంస్థని ఇవాళ కూటమి ప్రభుత్వం రోడ్డు మీదకి ఇడుచుకొచ్చిందని చెప్పక తప్పదు. మరి వారు చేసేటువంటి విధానంలో ఎన్నో ఏళ్ల తరబడి చేస్తున్న విధానాన్ని ఈరోజు కూడా ఏ కొనుగోలుదారుడు కానీ అమ్మకందారుడు కానీ మాకు అన్యాయం జరిగిందని ఏ పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా చెప్పిన దాఖలాలు లేని పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఇటువంటి ప్రైవేటీకరణ చేసి ఇన్ని కుటుంబాలను రోడ్డు మీద పాడేసే నిర్ణయం సరైన నిర్ణయం కాదని చెప్పేసి ఏదైతే వారు చేస్తున్నటువంటి ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఖచ్చితంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ ఉంటాను.